మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించదగినటువంటి పరిహారం తెలియజేస్తారా? సహజంగా ఎవరైనా వారి ఇష్టదైవాన్ని ప్రతిరోజు ప్రార్థించుకుంటారు. దాంతోపాటు ఇంకా చేసుకోగలము అనుకున్నట్లయితే వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజున మనం ప్రేయర్ చేసుకోవడం, లేదా సుబ్రహ్మణ్య కవచం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు వినడం కానీ ఇలాంటివన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే దాంతోపాటుగా అవకాశం ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిదితో పాటుగా హనుమాన్ చాలీసా కూడా మంచి ఫలితాలను ఇవ్వడం. ఇవన్నీ దేనికి అంటే వ్యక్తికి కావాల్సింది మానసిక ఆరోగ్యం, మానసిక ధైర్యం. అంటే మనసే అన్నిటికీ కారణం కాబట్టి మనసు స్థిమితంగా ఉంటే దేన్నైనా మనం సాధించగలం. కాబట్టి హనుమాన్ చాలీసా లాంటిది వినడం వల్ల కానీ, హనుమాన్ చాలీసా చేయడం వల్ల కానీ వ్యక్తికి ఒక ధైర్యం రావడం అనేది, తన యొక్క తను తెలుసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కానీ హనుమాన్ చాలీసా చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అదే ఆల్రెడీ మా యొక్క కుటుంబ దేవత మేము చేస్తున్నాం అనుకున్న వాళ్ళు అయితే ఓకే. ఒకవేళ ఇతరులు ఇంకెవరన్నా చేయాలనుకున్నప్పుడు హనుమాన్ చాలీసా వాళ్ళు చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని మనం అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇప్పటిదాకా మనం చెప్పుకునే ఈ రాశి ఫలాలు కూడా సామూహికమైన విషయాలుగా, అంటే అందరికీ కలిపి కామన్గా చెప్పుకున్నాం తప్ప ప్రత్యేకించి ఒక వ్యక్తికి ఉద్దేశించి చెప్పినవి కాదు. కాబట్టి ఒకరికే వర్తిస్తాయి అని అనుకోకుండా మీ వ్యక్తిగత జాతకాలు, అంటే మీరు పుట్టినప్పుడు మీకోసం వేసిన జన్మ జాతకం అనేది ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో జాతక చక్రాన్ని నిర్మించి దాని పరంగా నడుస్తున్న దశలు, అంతర్దశలు ఎలాంటివి నడుస్తున్నాయి, అలాగే గోచారంలో ఇప్పుడు ప్రస్తుతం శని ఎక్కడున్నాడు, లేకపోతే గురుడు ఎక్కడున్నాడు అని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకునే ప్రధానమైన జాతక చక్రంతో పాటుగా సమన్వయపరిచి ఈ యొక్క రాశి ఫలాలను కూడా కలిపి చూసుకోవాలి తప్ప కేవలం ఇది మాత్రమే చూసుకోవడం, మా ఒక్కరికేనేమో ఇది అనుకోవడం అనేది కాదు. అన్నీ కలుపుకొని చూసుకొని ముందుకెళ్ళినట్లయితే అనుకూలత అనేది అధికంగా ఉంటుంది.